ముందస్తుగా జరుపుకోవాల్సిన వేడుకల్ని కాస్త ఆలస్యంగా అయినా అద్భుతంగా జరుపుకుంటున్నాము. నా పేరు మార విజయలక్ష్మి, జగిత్యాల నుండి వచ్చాను. నా అంశం మహిళా సాగిపో. శీర్షిక కోటి ఆచార్యులతో సమానం. మహిళ, ఓ మహిళ సాగిపో, అవనిపై నాగలిని చేతబట్టి పచ్చని సేద్యం చేస్తావు. ధవల వస్త్రం ధరించి వైద్యం చేస్తావు. కృష్ణ వస్త్రం ధరించి న్యాయమే చెప్తావు. విమన్ అని భయపడక విమానము నడుపుతావు. క్షిపణులను సైతం దిగ్విజయంగా నింగికెగరేసే స్థాయికి ఎదిగావు. అమ్మగా, చెల్లిగా, ఆలిగా, స్నేహితురాలిగా, ఎందరికో ఆప్తురాలివై ఎన్నెన్నో ఆత్మీయతల్ని పంచుతూ అపజయం లేకుండా వీర నారీవల ధైర్యమే నూరిపోస్తావు. ఇన్ని రంగాలలో ప్రతిభను సంపాదించిన నీవు కోటి ఆచార్యులతో సమానం. భర్తని లాలిస్తూ పిల్లల్ని ప్రేమిస్తూనే నీ ఉద్యోగ బాధ్యతల్ని కూడా ఎంతో చక్కగా నేర్పుతో, ఓర్పుతో, లౌక్యంతో, వృత్తి ధర్మాన్ని కూడా పాటిస్తూనే ఉత్తమ ప్రశంసలెన్ని పొందిన గర్వం నీ దరి చేరనీయక మరిన్ని విజయాలకై నీ మేధా సంపత్తిని సమాజ శ్రేయస్సు కోసం, కుటుంబం కోసం వినియోగిస్తూ రెండింటినీ సమపాళ్లలో నిర్వహించి ఆకాశ స్థాయికి ఎదిగిన నీ కీర్తి కిరీటం మన దేశానికి తలమానికం అవుతుంటే, భరతమాత సాటి మహిళగా ప్రశాంత వదనంతో తృప్తిగా తన ముద్దు బిడ్డల ప్రతిభను చూసి గర్వంగా ఓ నవ్వు నవ్వుకుంది. ఆ నవ్వునే సగర్వంగా తలుచుకుంటూ మరెన్నో విజయ కేతనాలకై సాగిపోతూనే ఉంది నేటి మహిళ. మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్. తర్వాత కటకం కవిత గారిని వేదిక మీదకి రావాలి.